మనం ఎంతగానో అభిమానించే చిర్రావూరి గారికి ఆరోగ్యం బాగోలేదని నిన్న ఉదయం ఆయన ఛానల్లో పోస్ట్ చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోయాను. ఒక వారం రోజులుగా వీడియోలు పెట్టట్లేదు. అయితే కార్తీక మాసం కదా, బిజీగా ఉండుంటారులే, పూజలు గోశాల నడిపిస్తున్నారు, అక్కడ అడావడిగా ఉండుంటారని అనుకున్నాం. కానీ నిన్న ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. చిర్రావూరి గారు సిద్ధాంతంలో శనివారం రోజున బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయారు. ఆయన హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది, కోలుకుంటున్నారు అని పోస్ట్ చూసిన తర్వాత అయితే కొంతసేపటి తర్వాత మళ్ళీ ఆయన ఛానల్లోనే ఆయనే వీడియో పెట్టారు. నేను నా ఆరోగ్యం బాగానే ఉంది, గురువుగారు ఆశీర్వచనం ఇచ్చారు, తీర్థం తీసుకుంటున్నాను, మా తమ్ముడు తీసుకొచ్చారని చెప్పేసి ఆయన వీడియో పెట్టారు. అప్పుడు అనిపించింది అమ్మయ్య క్షేమంగా ఉన్నారు అని అనిపించింది. అయితే నిన్న సత్యభామ గారు కూడా ఛానల్లో పోస్ట్ పెట్టారు. చిర్రావూరి గారికి ఇలా అయ్యింది, ఆయనకి ఆల్రెడీ షుగరు, బీపీ ఇలాంటివి ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. అయినా సరే ఆయన మన అందరి కోసం కూడా సోషల్ మీడియాలో మంచి మంచి విషయాలను చెప్తూ ధర్మ పోరాటం చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఆయన టీవీ ఛానల్లో కనబడి అందరికీ 4 మంచి విషయాలు చెప్తూ ఉండేవారు. అయితే ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా చెత్త పెరిగిపోయి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వీడియోలు చేసేయడం, ఎవరొక వాళ్ళు జనాలను మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించడం, పెయిడ్ ప్రమోషన్లు చేయడం, నువ్వు ఇక్కడ ఈ దీపం పెట్టు, నువ్వు ఇక్కడ ఈ పూజ చెయ్యి, నీకు అక్కడ ఆ జాతకాలు చెప్తారు అని అంటూ ఇలాంటి వాళ్ళు మొదలయ్యి అందరినీ మోసం చేయడం చూసిన తర్వాత ఆయనకు అనిపించింది అమ్మో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద ధర్మ పోరాటం చేయాలి, జనాలను మాయ చేసేస్తున్నారు, జనాలను పిచ్చివాళ్ళని చేసేస్తున్నారు, ఇవి ఎవరు కూడా నమ్మకూడదని చెప్పేసి ఆయన ప్రతి విషయం కూడా ఎక్కడైనా ఎవరైనా ఏదైనా వీడియో చూశారు అని అంటే దాని మీద ఖచ్చితంగా వీడియో చేసేవారు. అలాగే మనలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా మంచి మంచి విషయాలు చెప్పేవారు. పిల్లలు పెద్ద మనిషి అయ్యి వీడియోలు తీస్తుంటే అమ్మ ఆ పిల్లల చేత ఎందుకు అలాంటివి చేస్తావు, అది చాలా తప్పు, చేయకండానని ఇండైరెక్ట్లో వాళ్ళకి చెప్తూ ఉండేవారు. అలాగే మన ఇంట్లో సొంత మనుషుల్లాగా ఆయన్ని అభిమానించేవాళ్ళు, అన్నయ్య అంటూ, మావయ్య అంటూ, బాబాయ్ అని అంటూ ఇలా దగ్గరైన వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న కూడా పెయిడ్ ప్రమోషన్లు చూసాం మనం. ఒక ఛానల్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటూ డబ్బులు కట్టించుకొని ఆ గర్భవతి అయిన అమ్మాయిని ఏ రకంగా మోసం చేశారో చూసాం. దాని మీద ప్రతి ఒక్కరు కూడా ధర్మ పోరాటం చేసాం. ఆయన వెనకాల మేము ఉన్నాము అని అంటూ వానర్ సైన్యంలాగా మేము కూడా వీడియోలు చేయడం జరిగింది. అది కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. మమ్మల్ని కూడా నెగిటివ్గా కామెంట్లు పెట్టి మమ్మల్ని కూడా ఇష్టం వచ్చినట్టు మా మీద దాడి చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయినా మేమేమీ అవేమీ పట్టించుకోలేదు. కానీ మొత్తానికి ఆ అమ్మాయికి న్యాయం జరిగేలాగా మాత్రం చూశారు. చక్కగా న్యాయం జరిగింది. చాలామంది ఆడవాళ్ళు కూడా ఇలాంటి ప్రమోషన్లు చేయడం వల్ల పాపం ఏమీ తెలియని ఆడవాళ్ళు కూడా వాటిని చూసి నమ్మేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీటిని అన్నిటినీ ఎలా అయినా సరే అరికట్టాలని చెప్పేసి ఆయన ధర్మ పోరాటం చేయటం మొదలుపెట్టారు. ఆయన అలా చెప్పడం వల్ల చాలామందిలో అవేర్నెస్ కలిగింది, చాలా మటుకు తగ్గిపోయాయి. ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్లు చాలా వరకు తగ్గిపోయాయి. ఇంకా అక్కడక్కడ కొంతమంది చేస్తున్నారు, వాటి మీద కూడా ధర్మ పోరాటం అనేది చేస్తున్నారు. అలాగే గోవింద సేవ సత్యభామ గారు కూడా, ఆవిడ కూడా ఈ రోజుకి కూడా ఇలాంటి పెయిడ్ ప్రమోషన్లు చేసినా, ఎవరైనా సరే ఇలాంటి చెత్త వీడియోలు పెట్టినా వాటి మీద పోరాటం చేస్తూనే ఉంటారు. ఆవిడని కూడా లైవ్ల్లో పెట్టి ఆవిడని కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆవిడని నానా మాటలు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, అభిమానించేవాళ్ళు, నచ్చేవాళ్ళు ఒక పక్కన ఉంటే మనం ఇలా ప్రశ్నించామనంటే మనకు శత్రువులు కూడా మొదలవుతారు. ఇప్పుడు మన కుటుంబంలోనే చూడండి, ఉన్న నాళ్ళు చక్కగా కలిసి ఉండి ఎప్పుడైనా ఎదురు తిరిగి ప్రశ్న వేసామనుకోండి, నువ్వు చేసేది తప్పు అన్నామంటే అక్కడ మనం శత్రువులం అయిపోతాం. ఈ సోషల్ మీడియా కూడా అంతే. ఎవరినైనా సరే నువ్వు చేసేది తప్పు అని అన్నామంటే మన మీద కక్ష పెంచుకోవడం, మనల్ని ఏదో రకంగా తొక్కేయాలని చూడడం, మన దగ్గరికి వచ్చి బ్యాడ్ కామెంట్లు పెట్టడం, మన మీద దాడులు చేయడం, మన మీద స్ట్రైకులు వేయడం, కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో కూడా జరుగుతాయి. అలాంటివన్నీ కూడా పాపం ఆయన చాలా మటుకు ఎదుర్కొన్నారు. ఒక్కొక్కసారి ఛానల్ పోయే పరిస్థితి దాకా కూడా వచ్చారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళందరూ ఈయన మీద వేయడం, మళ్ళీ ఈయన వెళ్ళి వాళ్ళ మీద వేయడం, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఒక పక్కన షుగరు, హార్ట్ పేషెంటు, ఈ స్ట్రెస్ ఎక్కువైపోవడం, ఒక పక్కన గోశాలు నడిపించడం, వృద్ధాశ్రమాలు నడిపించడం, మళ్ళీ ఆయన ఏమన్నా లాంగ్ వీడియోలు పెట్టి డబ్బులు ఏమన్నా ఎక్కువగా సంపాదిస్తారని అంటే ఈ యూట్యూబ్లో డబ్బులు అయితే ఆయనకి పెద్దగా ఏమీ రావు. ఆయన ఏమీ ప్రమోషన్లు చేయరు, లాంగ్ వీడియోలు చేయరు, మామూలుగా చిన్న చిన్న షార్ట్లు పెడతారు. షార్ట్ల వల్ల ఎవరికి డబ్బులు రావన్న విషయం మనందరికీ తెలుసు. మరి అలా చేసుకొస్తూనే ఆయన చెయ్యాలనుకున్న కార్యక్రమాలను అన్నిటినీ చేస్తున్నారు. చూడండి, మనకి పైకి ఈయన చాలా బాగా కనబడుతున్నారు, ఈయన వెనకాల బోల్డ్ అంత డబ్బు ఉందని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ వెనకాల ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో అవి మనకి ఎవరికి కూడా కనిపించవు. కానీ వాళ్ళ వెనకాల కూడా ఏవో ఒకటి కష్టాలు ఉంటాయి. అయినా సరే ఏదో ఒక మనం సేవ చెయ్యాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఆయన చక్కగా గోశాలని, ఆ గుడిని, ఇలాగ అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతోమంది ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి, కుటుంబాలకి సహాయం
సాయం చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన గురించి మనకు అంతగా పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఆయనకు బాగా దగ్గరగా సన్నిహితులు ఎవరైతే ఉంటారో, ఆయనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఇలాంటి మంచి విషయాలను చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. మనం ఒక 10 నిమిషాలు వీడియో వరకే కనబడతాం, కానీ మన వెనకాల ఎన్ని ఉంటాయో ఎవరికి తెలుస్తాయి చెప్పండి. చేసే మంచి కార్యక్రమాలన్నిటినీ కూడా నిన్న సత్యభామ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాలో ఇలా ప్రశ్నించేసరికి శత్రువులు ఎక్కువైపోయారు. ఆయన్ని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో శత్రువులు కూడా అలాగే ఉన్నారు. మనం సంపాదించుకునే మన వ్యాపారాలకి గండి కొట్టాడు, మనకు ఇప్పుడు రూపాయి రావట్లేదు, ఈ యూట్యూబ్ వీడియోల మీద తప్ప పైన ఏమీ సంపాదన లేదని ఈయన మీద కక్ష పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, కానీ న్యాయం ధర్మం అనేది గెలుస్తుంది. ఈ రోజున ఆయన మళ్ళీ మన కళ్ళ ముందుకు వచ్చి మన వీడియో రూపంలో కనిపించారు అని అంటే, ఆయన ఛానల్లో పోస్ట్ పెట్టారు అని అంటే నిజంగా భగవంతుడి ఆశీర్వాదం. అలాగే మనం అందరి మంచి మనసు, మనం ఇచ్చే ఆయనకు సపోర్టు, ఇదే ఆయనని ఈ రోజున కాపాడింది అని అనుకోవాలి. నిన్న ఆయనకు ఒంట్లో బాగోలేదు అని చెప్పగానే పెద్ద పెద్ద గురువుగారులు అందరూ కూడా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చారు. ఆయన పేరు చెప్పి పూజలు చేశారు. క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నారు. ఆయన ఛానల్లో కూడా కింద నిన్న అందరూ కూడా కామెంట్లు పెట్టారు. గురుగారు మీకు ఏమీ కాదండి, మీకు అమ్మవారి దయ ఉంది, మేమందరం మీకు సపోర్ట్గా ఉన్నాము, ఇప్పుడే కాదు ఎప్పటికీ ఇలాగే ఉంటామని చక్కగా కామెంట్లు పెట్టారు. మీరు క్షేమంగా తిరిగి రావాలని నిన్న కూడా నేను కామెంట్ పెట్టాను. అలాగే ఆయన్ని అభిమానించే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి ప్రార్థనలు చేయండి. ఆయన మళ్ళీ మంచి మంచి వీడియోలు చేయాలి, మనల్ని నవ్విస్తూ ఉండాలి, మనకి తెలియని విషయాలు ఉంటే తెలియజేయాలి. ఎవరైనా సోషల్ మీడియాలో మోసం చేసేవాళ్ళు ఉంటే ఆయన ప్రశ్నించాలి. ఇలాంటి పెద్దవాళ్ళు మన అందరికీ కూడా చాలా అవసరం. సోషల్ మీడియా అన్న తర్వాత మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వాటిని అన్నిటినీ మనం ఎదుర్కోవాల్సిందే. ఎప్పుడైనా సరే ఒకళ్ళని మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయి ఎదటి వాళ్ళకి ఒక 4 మంచి పాఠాలు చెప్పడం కానీ, ఎదటి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడే విషయం కానీ మనం ఆ వీడియో రూపంలో చూపించామనుకోండి, మన జోలికి ఎవరూ రారు, మనల్ని ఎవరూ ఏమీ అనరు. కానీ ఇలాగ ఒకరిని మోసం చేసి ఇలా పెయిడ్ ప్రమోషన్లు చేయడము, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అక్కడ ఈ జాతకాలు చెప్తున్నారు వెళ్ళండి, ఇలా చేయండి మీకు ఇది వస్తుంది, ఈ ఉప్పు దీపాలు పప్పు దీపాలు పెట్టండి, బాగా ధనలక్ష్మి వస్తుంది, డబ్బు వచ్చేస్తుందని ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టి జనాలను మోసం చేశారనుకోండి, అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. దానితో పాటు మేమందరం కూడా ప్రశ్నిస్తాం. కాబట్టి యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళు కూడా చక్కగా ఉపయోగపడే వీడియోలు చేయండి, ఎవరిని మోసం చేయకండి. ఇలాంటి వాళ్ళని ఆయన అన్ని ప్రశ్నిస్తారు కాబట్టి ఈ రోజున ఆయనకి శత్రువులు పెరిగిపోయారు. ఆయన మీద కూడా ఏవో క్షుద్ర పూజలు జరిగాయి, గిట్టని వాళ్ళు ఈ రకంగా చేశారు, మా దృష్టికి వచ్చాయని కూడా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది అయితే మనకు తెలియదు. కానీ ఆయన మీద శత్రుత్వం పెంచుకొని ఆయన ఏదో రకంగా తొక్కేయాలి, ఆయన ఏదో ఒకటి చెయ్యాలని ఇలా క్షుద్ర పూజలు కానీ మంత్రాలు మాయలు ఇంకా ఏమైనా సరే చెయ్యాలి అని అనుకున్నారంటే తిరిగి తిరిగి తిప్పి తిప్పి అవి మళ్ళీ మీ కుటుంబానికే కొడతాయి. సోషల్ మీడియా అన్నప్పుడు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ ఎప్పుడు కూడా ఒకరిని మోసం చేసే విధంగా మాత్రం చేయకూడదు. అలా ఏదైనా తేడాగా చేశారు అంటే వాళ్ళని ఈయనే కాదు ఎవరైనా సరే ప్రశ్నిస్తారు. కాబట్టి తప్పుడు సమాచారాలు ఇవ్వకండి, పెయిడ్ ప్రమోషన్లు చేయకండి, జనాలకు ఉపయోగపడే వీడియోలు చేయండి అని ప్రతిసారి చెప్తూనే ఉంటారు. ఆయన ఏదో ఒకటి చెయ్యాలని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం శాంతించండి, ఎవరికి హాని కలిగించకండి, ఒక కుటుంబాన్ని బాధ పెట్టాలని మాత్రం దయచేసి ఎవరూ చేయకండి. ప్రతి ఒక్కరూ కూడా ₹1 సంపాదించుకోవడానికే సోషల్ మీడియాలోకి వస్తారు, కానీ నిజాయితీగా సంపాదించుకోండి, ఎవరూ ఏమీ అనరు. కానీ ఇలా అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి మిమ్మల్ని అభిమానించే వాళ్ళనే మీరే మోసం చేసి ఈ అక్రమ సంపాదన ఎందుకు? ఇలా ఒకరిని మోసం చేసి ఒకరి కుటుంబాన్ని ఏడిపించిన డబ్బుతో మనం ఎంతవరకు అని సంతోషంగా ఉండగలం? ఇలాంటి విషయాలన్నీ గమనించుకోండి. ప్రశ్నించే వాళ్ళని ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళని చేసి చూడడం కాదు, వాళ్ళు ప్రశ్నించిన దాంట్లో ఎంత అర్థం ఉందనేది కూడా ఎవరికి వాళ్ళే ఆలోచించాలి. కాబట్టి ఆయన ఖచ్చితంగా త్వరలోనే మన ముందుకు వస్తారు, ఖచ్చితంగా వీడియోలు పెడతారు. మళ్ళీ ఆయన ధర్మ పోరాటం కొనసాగుతుంది. ఆయన వెనకాల మేమందరం కూడా సపోర్ట్గా నిలబడతాం. ఆయన్ని అభిమానించే వాళ్ళు, ఆయన వీడియోస్ని ఫాలో అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరోగ్యంగా క్షేమంగా మళ్ళీ మన ముందుకు రావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి.